వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనే అని చెప్పావు. మా వెలుగు మార్గము నీవేనయ్యా, నిత్య జీవము నీవేనయ్యా. నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ఇమ్మానుయేలు దేవా, ఏ పరములకు రాజా. మరొకసారి దగ్గర పడదాం. ఇమ్మానుయేలు దేవా, ఏ పరములకు రాజా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా పిల్లలందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. 12వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం విందాం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించి వాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయం కాదా? ఇచ్చదమా ఇయ్యకుందమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పైవ్రాత్తయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువని అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించినగాక. మనం చదివిన ఈ భాగంలో, ఈ 12వ అధ్యాయంలోనే యేసు ప్రభు మతనాయకుల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి పరిసయ్యులు యేసు ప్రభుని శోధించడానికి వచ్చారు. యేసు ప్రభులో తప్పు పెట్టాలని శోధిస్తూ అనేక ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ఇక్కడ మనకి హేరోదీయులు కనపడుతున్నారు. హేరోదీయులు ఎవరు అంటే హేరోదు సంబంధించిన వర్గము గలవారు, అంటే హేరోదు వర్గం అన్నమాట. హేరోదు వాస్తవానికి యూదుడు కాదు. కాబట్టి ఈ హేరోదీయులు అంటే పరిసయ్యులకు అసలు ఇష్టం ఉండదు. వారిద్దరు బద్ధ శత్రువులు. కానీ వీరిద్దరికీ యేసు ప్రభు శత్రువు కాబట్టి యేసు ప్రభుని ఎదిరించడానికి ఇద్దరు చేతులు కలిపి యేసు ప్రభుని శోధించడానికి వచ్చారు. చాలా సందర్భాల్లో పరిసయ్యులు శోధించారు, కానీ యేసు ప్రభు ఎక్కడ దొరకలేదు. మరి ఇక్కడ ఎట్లనే దొరుకుతాడు అనుకున్నారు. ఏంటి వారి ప్రశ్న? కైసరికి పన్నియొచ్చా? ఈ హేరోదీయులు యేసు ప్రభు యొద్దకు వచ్చి, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదాము. మేము నీ వైపే ఉన్నాం, నీ బోధలు మేము వింటున్నాం, నీ బోధల్లో సత్యం ఉంది, నీవు యథార్థంగా బోధిస్తావు, అధికారంతో బోధిస్తావు, మేము నీ వారమే అన్నట్లుగా ఒక కపటముగా వేషం మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి, నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించుదువు, నీవెవరో మాకు బాగా తెలుసు, అసలు నీ బోధలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో తెలుసా, నీ బోధలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చాలా తీయగా యేసుప్రభు యొద్దకు వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలన్నీ చెప్పి ఆ తర్వాత ఒక ప్రశ్న వేస్తున్నారు. వారు ఇప్పుడు వేయబోయే ప్రశ్నకు యేసు యొద్ద జవాబు పొందాలన్న ఉద్దేశముతో కపటముగా యేసును పొగుడుతూ ప్రభు దగ్గరికి వచ్చారు. ఏంటి వారి ప్రశ్న? కైసరికి పన్నిచ్చుట న్యాయము కాదా అని అడిగారు. వాస్తవానికి హేరోదు కైసరు ద్వారా నియమించబడినవాడు. యూదులపైన అధికారం చేయటానికి హేరోదు కైసరు ద్వారా నియమించబడ్డాడు. ఇప్పుడు గమనించండి, యూదులందరూ స్వతంత్రులుగా ఉండాలని ఇష్టపడేవారు. యూదులు ఎలా భావించేవారంటే, మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసిన ఈ వాగ్దాన భూమి
మాది, మా సంతతి వారిది. మేము ఈ దేశంలో పూర్తి హక్కుదారులము. పరాయి దేశస్తులు మా మీదకి వచ్చి పెత్తనం చేస్తే వారికి మేం పన్ను చెల్లించటం ఏంటి, వారి యొద్ద మేము తల వంచటం ఏంటి అని ఒక గుంపు తయారైంది. అప్పటికే యూదుల్లో చాలామంది రోమియోల్ని వ్యతిరేకించేవారు. తప్పదు అన్నట్లుగా లొంగుతున్నారు, కానీ అంతరంగంలో పన్ను కట్టడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే మేము స్వతంత్రులం, ఇది మా భూమి మీద, మా నేల మీద పరాయి దేశస్తులు మీరొచ్చి మా మీద పన్ను వసూలు చేస్తున్నారేంటి అని ఒకలాంటి విప్లవ భావాలు అప్పటికే యూదా ప్రాంతంలో విస్తరించున్నాయి. అందుకని యూదా ప్రాంతంలో విప్లవకారులు ఉన్నారు. ఉదాహరణకి బరబ్బ కావచ్చు. అలా కొంతమంది విప్లవకారులు స్వాతంత్రము కొరకు పోరాడుతున్నారు. యేసు ప్రభు కూడా మాకు సపోర్ట్ చేస్తాడు. ఇది యూదుల సామ్రాజ్యం, ఇది రోమీలు మా మీద పెత్తనం చేస్తున్నారేంటి, యేసు ప్రభు మావాడు కాబట్టి, యూదుడు కాబట్టి మా పక్షంగా ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినా అందులో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యేసు ప్రభు పన్ను కట్టొద్దు అన్నాడు అనుకోండి, రోమా చట్ట ప్రకారము ఇదిగో కైసరికి పన్ను ఇయ్యొద్దు అని చెప్తున్నాడు అని అతని మీద నేరం మోపాలు అనుకున్నారు. సరే, పన్ను చెల్లించాలి అనుకుంటే ఈయన రోమీలతో జత కట్టేశాడు అని అలాంటి మాటను ప్రజలందరిలో తీసుకెళ్ళిపోవాలి అనుకున్నారు హేరోదీయులు. ఇప్పుడు ఏమి చెప్పాలన్నా కష్టమే. ఎస్ అని చెప్పినా కష్టమే, నో అని చెప్పినా కష్టమే. ఇలాంటి జటిలమైన ప్రశ్నకి ఎలా జవాబు చెప్తున్నాడో చూడండి. బైబిల్లో మనం చూస్తాం. ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు, ఒక దేనారం చూపించండి అన్నాడు. దేనారం తీసుకురండి అన్నాడు. ఆ దేనారాన్ని చూపిస్తే, ఈ దేనారాన్ని చూపించి ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా, ఎవరి రూపం ఉంది ఇంట్లో, ఎవరి చేయి వ్రాత ఉంది ఇంట్లో, ఎవరి సిగ్నేచర్ ఉంది ఇంట్లో, చెప్పండి అన్నారు. ప్రభు ఆ మాట అనేసరికి అందరు అన్నారు, ఇది కైసరిది అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవుంది దేవునికి ఇవ్వండి అని ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వారి నోటి మీద వేలేసుకున్నారు. ఇంత జ్ఞానం ఎక్కడ దీనికి అని బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారు బహుగా ఆశ్చర్యపడిరి. అక్కడ యేసు ప్రభు దొరకలేదు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు వచ్చిన జ్ఞానం చూడండి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు పాము వలె వివేకులుగా ఉండాలి అని. యేసు ప్రభు ఎంతో వివేకంగా జవాబిచ్చాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానముతో జవాబిచ్చాడు. మనం కూడా కష్ట సమయంలో, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో దేవుని జ్ఞానము కలిగి మనముంటే దేవునికి మహిమను తీసుకురాగలుగుతాం. దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారానికి స్తోత్రాలు. ఇతను మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ మాట ఆత్మ జీవమై ఉంది. మరి హేరోదీయులు కుయుక్తితో వచ్చారు. మీరు వారి హృదయం ఎరిగి, వారి వేషధారణ ఎరిగి వారితో మాట్లాడిన మాటలను మేము విన్నాం. అవును, ఎంత వివేకంగా ఉన్నావు ప్రభా. అయ్యా, మేము కూడా వివేకం కలిగి బ్రతుకుటకు సహాయపడండి తండ్రి. జ్ఞానము దయచేయండి, కృపివ్వమని, మా ప్రియులలో బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.